ఈ రోజున 10th క్లాస్లో హైయెస్ట్ మార్కులు వచ్చినటువంటి జయశ్రీ అలాగే మధిర అక్షయకి డాక్టర్ గో అలాగే మా హెచ్ఎం అలాగే గుమ్మడి విజయలక్ష్మి గారి జ్ఞాపకాలు గుమ్మడి సాంస్కృతిక వేదికని కాపాడుతుంది. ఒక ఉద్యోగానికి పునాది 10th క్లాస్. దీంట్లో ఒక గొప్ప ప్రయోజకులు కావాలన్నా, ఒక మంచి టార్గెట్ గోల్ చేయాలన్నా 10th క్లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ క్రమశిక్షణ, ఆ యాక్టివిటీ ఎవరికైతే ఉంటుందో, ది హైయెస్ట్ మార్క్స్ వచ్చిన బాలికలకి ఎస్పెషల్లీ గుమ్మడి విజయలక్ష్మి గారి జ్ఞాపకం సాంస్కృతిక గారు పెద్దగా మన స్కూల్ విద్యార్థులను ప్రేమించి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం 10,000 రూపాయల నగదు బహుమతి గర్ల్స్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, సెకండ్ వచ్చిన వాళ్ళకి అందజేస్తారు. ప్రతిసారి కూడా డాక్టర్ గోగినేని బొమ్మగారు మన స్కూల్కి విచ్చేసి వారి నోటించి మంచి మెసేజ్, ఎలా చదువుకోవాలి, ఎలా అభివృద్ధిలో చెందాలి, ఎంత మంచి మంచి జాబులు వస్తాయి, ఆడవాళ్ళు చదువుకోవాలి కానీ ఎన్ని అవకాశాలు ఉన్నాయి, అవన్నీ కూడా మంచి మీకు ఒక మంచి ఇంజెక్ట్ చేస్తూ, ఒక ఇన్స్పిరేషన్గా ఒక మంచి ఎప్పుడు కూడా మంచి స్టోరీస్ చెప్తూ మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఒక గొప్ప పదంలో నడిపిస్తున్నటువంటి బొమ్మగారికి, అలాగే ఈ డొనేట్ చేసేటువంటి మరి గుమ్మడి సాంస్కృతిక గారికి, అలాగే మనవరాలకు, మరి డాక్టర్స్ వీళ్ళంతా ఇచ్చేస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా మన విద్యార్థులకి ఇట్లా గర్ల్స్ ఎవరైతే ఫస్ట్ సెకండ్ నుంచి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఆ ఇచ్చే నగదు బహుమతి కోసం మరి ఇచ్చేసేటువంటి మరి ముందుగా ఎవరైతే ఉన్నారో ఫస్ట్ జయశ్రీ, తను ఎగ్జామ్స్ ఉన్నా కానీ వాళ్ళు మొదలు వచ్చారు, ధన్యవాదాలు చెప్తాం. అలాగే అక్షయ లోరి సెకండ్ వచ్చిందనమాట, ఆ అమ్మాయి కూడా మాకు కూర్చోండి, స్టాఫ్ దయచేసి కూర్చోండి. సునీత గారు రండి. మరి ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమానికి మరి హెచ్ఎం గారు అధ్యక్షులు వచ్చి కోరుచున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే ఉపాధ్యాయులందరికీ నమస్కారం. పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఎక్కడైనా అభివృద్ధి చెందాలి అంటే అందులో చదువు, విద్య అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అక్షరాస్యత పరంగా అభివృద్ధి చెందిన దేశాలే ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాయి. కానీ స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళైనా మనం అక్షరాస్యతలో ఇంకా 70-80% మధ్యలోనే ఉంటున్నాం. ఈ విద్యని ఎంత అభివృద్ధి చెందించడానికి ప్రభుత్వాలు ఎన్ని కొత్త పథకాలు తీసుకొచ్చినా ఎందుకో కానీ మన దగ్గర ఇంకా అంత ముందుకు రావడం లేదు అనేది తెలుస్తుంది. సో అయితే ప్రభుత్వంతో పాటు వ్యక్తులు, సమాజంలో ఉన్న ఇతర పెద్దలు కూడా ముందుకొస్తేనే ఇది సాధ్యపడుతుంది అని గ్రహించి మన సమాజంలో వాళ్ళు వృత్తుల్లో చాలా పెద్ద స్థాయికి చేరినప్పటికీ సమాజం పట్ల వాళ్ళ బాధ్యతతోటి విద్యని ప్రోత్సహించడానికి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అటువంటి వారిలో మన ఊరిలో డాక్టర్ గోగినేని ఉమ్మగారు, అలాగే ఇప్పుడు కొడాలి సాంబశివరావు గారు, వీళ్ళిద్దరు కూడా గుమ్మడి సాంబశివరావు గారు, వీళ్ళిద్దరు కూడా వైద్య రంగంలో నిష్ణాతులై తెనాల్లో నింపైన డాక్టర్స్. ఇంకా పైపెచ్చు అంటే డాక్టర్స్ ద్వారా కూడా వాళ్ళు ఎంతో సేవ చేశారు సమాజానికి. అంతేకాకుండా గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రైజ్ మనీని అందరికీ అందిస్తూ ఉన్నారు. దీన్ని మీరు అందుకోవడానికి గత సంవత్సరం వాళ్ళకి ఇస్తున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం మీరు కూడా ఎక్కువ మంది తీసుకోవడానికి వీళ్ళని చూసి పోటీ పడాలని నేను ఆశిస్తున్నాను. ఎక్కువ మంది అంటే ఈ ప్రైజ్ తీసుకోవడం ఆ క్షణం ఎంత గర్వంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ అందుకుంటున్న పిల్లలకు కానీ. అయితే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. మీరు ఇక దాదాపు పరీక్షల ముందుకు వచ్చేసారు. ఉన్న ఈ కొద్ది రోజులైనా మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనవసరమైన కార్యకలాపాలకు టైం వేస్ట్ చేయకుండా ఉన్న సమయాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ పరీక్షలకి చక్కగా ప్రిపేర్ అయితే వచ్చే సంవత్సరం మీరు కూడా ఈ పారితోషికాన్ని అందుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం
చేయండి. ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి చిన్న సందేశాన్ని ఇవ్వాల్సిందిగా డాక్టర్ ఉమ్మగారికి కోరుతున్నాను. సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మేడం రాజలక్ష్మి గారు, వెంకట్ గారు, డాక్టర్ గుమ్మడి సాంబశివరావు గారు, వారి పాప, టీచర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా నమస్కరిస్తూ, ప్రతి సంవత్సరం ఈ విధంగా ఈ పాఠశాలలో 10th క్లాస్లో ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చినటువంటి పిల్లలకి నగదు బహుమతిని డాక్టర్ సాంబశివరావు గారు ప్రకటించి వారి శ్రీమతి విజయలక్ష్మి గారి పేరుతో మీకు అందిస్తున్నారు. ప్రతి కార్యక్రమానికి కూడా వారు నన్ను ఆహ్వానించడం, మీతో ఈ కొద్ది సమయాన్ని గడపటం కూడా జరుగుతుంది. అయితే ముందుగా మనం అభినందించవలసింది డాక్టర్ సాంబశివరావు గారిని. అలాగే మన మధ్య లేకపోయినా వారి శ్రీమతి విజయలక్ష్మి గారు మాకెంతో సన్నిహితులు. ఆ రోజు వారికి అకాల మరణం అంటే ఒక వ్యాధి వల్ల జరిగిన ఆ వ్యక్తి గురించి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళం ఒక చిన్న ఇన్సిడెంట్ మన జీవితంలో జరిగితే ఎంతో డిమోరలైజ్ అయ్యి ఏ విధంగా వ్యవహరిస్తామో దానికి భిన్నంగా విజయలక్ష్మి గారు ఎంతో ధైర్యంగా, ఒక డాక్టర్గా నేను చెప్తున్నాను, వారికి మెడికల్ ఎయిడ్ ఇస్తుంటే ఒక పట్టుదలతో వారు తీసుకున్నటువంటి విధానం చూస్తే నాకే అనిపించింది అటువంటి పరిస్థితుల్లో నేనే ఉన్నా, అంత ధైర్యంగా ఉండగలిగేదాన్ని కాదు అని. ఎందుకంటే అంత బాధపడుతున్నారని కానీ పక్క వాళ్ళకి తెలియకుండా పక్కనున్నటువంటి వారికి ఒక నిబ్బరాన్ని ఇచ్చారు వారు. ఈరోజు మన మధ్య లేరు. అయితే విజయలక్ష్మి గారిని గుర్తుంచుకొని సాంబశివరావు గారు ప్రతి సంవత్సరం ఈ స్కూల్లో పిల్లలకి ఈ విధంగా బహుమతిని ఇస్తున్నారు. అలాగే గర్ల్స్ హై స్కూల్ మేడం ఇంతకుముందు గర్ల్స్ హై స్కూల్లో ఉన్నారు. మా అమ్మగారు ఇందిర గారి పేరుతో ఆ స్కూల్ ఉంది. ప్రతి ఇయర్ కూడా తన పుట్టినరోజు సందర్భంగా జనవరి 7వ తారీఖున మేము అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఈ నగదు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాం. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అక్కడ స్ట్రెంగ్త్ ప్రతి సంవత్సరం పెరుగుతుంది, మనకెందుకు పెరగట్లేదు. రెండోది అక్కడ మార్కులకి పోటీ పడుతున్నారు. ఫస్ట్ సెకండ్ అంటే పోయిన సంవత్సరం 13 మందికి ఇవ్వాల్సి వచ్చింది, అంటే ఆ మార్క్స్ అంతమందికి వచ్చినాయి. ఆ విధమైనటువంటి పట్టుదల మీలో కూడా కలగాలి. టీచర్స్ అన్ని చోట్ల ఒకటే, పేరెంట్స్ అన్ని చోట్ల పిల్లల్ని ప్రోత్సహించేవారి మనలో పట్టుదల ఉండాలి. అటువంటి ఆలోచన విధానం మనకి రావాలి. వస్తే ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినా కూడా ఇంకా కొంత టైం ఉంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే పుస్తకాలతోనే మనకి మార్క్స్ వస్తాయి అన్నది మనకు పక్కన పెట్టి ముందు మన ఆలోచనని మార్చుకోవాలి. ఈరోజు ఎంతో టీచర్స్ అయితే క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రభుత్వాలు ఈ పిల్లల్ని ప్రోత్సహిస్తూ విద్యా విధానంలో ఇందాక మేడం చెప్పారు, అక్షరాస్యత ఉంటే సాధించలేనిది ఏం లేదు. మరి ఆ అక్షరాస్యత కోసం మనం వేసే ప్రతి అడుగు ఈ పాఠశాల నుంచే పునాది. ఆ వేసే అడుగులో ఈరోజు ఏముందిలే మనకి మార్కులు ఎంత వస్తే అంటే ఇక్కడితోనే ఈ పునాది ఆగిపోతుంది. ఎందుకంటే తర్వాత నిర్మించుకునేటటువంటి ఒక సౌధం మీరు వేసేటటువంటి అడుగుతోనే ఉంటుంది. మార్కులు అన్నది ఇవాళ వీళ్ళిద్దరికీ, జయశ్రీ అలాగే అక్షయ్ గ్లోరీ, వీరిద్దరికీ వచ్చినాయి. అయితే మనం ఎందుకు నెక్స్ట్ ఇయర్ ఆ విధంగా వాళ్ళలాగా సాధించి ఈ బహుమతిని పొందకూడదు? కేవలం ఇద్దరే కాదు, మనం అందరం కూడా తెచ్చుకోవాలి అన్న పట్టుదల మీలో కావాలి. రెండోది, నేను జస్ట్ కొద్ది మాటలు, ఈరోజు బర్నార్డ్ షా అంటారు ఏంటంటే లైఫ్ ఇస్ నాట్ అబౌట్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్, అంటే నిన్ను నువ్వు ఎత్తుకోవటం కాదు, ఇట్ ఈస్ హౌ యూ క్రియేట్ యువర్ సెల్ఫ్. అసలు నిన్ను నువ్వు ఎట్లా మర్చుకుంటావు అది ముఖ్యం. నీ చేతుల్లో ఉంది. అది పుస్తకాలతోనో లేకపోతే టీచర్స్ చెప్తేనో వచ్చేది కాదు. పట్టుదల అన్నది మనలో రావాలి. మనని మనం ఎలా మోల్డ్ చేసుకుంటాం అన్నది మన చేతుల్లో ఉంది. ఆ పట్టుదలతో మనం ఒక అడుగు ముందుకెయ్యాలి. ఎందుకంటే ఇవాళ అసలు మనకు ఉన్నటువంటి పెద్ద అడ్డంకి లైఫ్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళం కూడా
వి అండర్ ఎస్టిమేట్ అవర్ సెల్ఫ్. అంటే మనకేం లేదు, పక్కన ఉన్నాళ్ళు వి ఓవర్ ఎస్టిమేట్. అసలు అది పక్కన పెట్టాలి. ఈ గ్రేడ్స్ కానీ మార్కులు కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఎందులో కూడా మనం పక్కన ఉన్న వారికంటే తక్కువ కాదు, ఆ పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. వాళ్ళు చదువులో ముందుకు రాణించవచ్చు, మీరు చిత్రలేఖనంలో రాణించవచ్చు, లేకపోతే ఆర్కిటెక్చర్లో రావచ్చు. అయితే మీ చేతిలో మిమ్మల్ని మీరు మలుచుకోవటం. ఆర్టిస్ట్ ఎవరంటే మీరే. డోంట్ గివ్ ద పెయింట్ బ్రష్ టు ఎనీబడి. ఈ మాట ఎందుకంటున్నా అంటే ఎవరో మనం మార్చుతారు, ఎవరో మన చిత్రాన్ని గీస్తారని మట్టుకు అనుకోవద్దు. మిమ్మల్ని మీరు మలుచుకునేది ఇవన్నీ స్కూల్ టీచర్స్ పేరెంట్స్ ఇవన్నీ కూడా మనకి కొంత ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి, మనకి కొన్ని మెళకువలు నేర్పించడానికి, అల్టిమేట్గా మనలో ఉన్నటువంటి పట్టుదల మన కృషి. దానిలో ఎక్కడా కూడా వెనకడుగు వేయద్దు. ఇప్పుడు మేము ఉపన్యాసాలు చెప్తుంటే మీకు అది నచ్చకపోవచ్చు, కానీ రేపు లైఫ్లో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి పిల్లల్ని చూస్తే మన లైఫ్ ఏంటి, తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో కష్టపడుతూ పొలం పనులకు వెళ్తూ లేకపోతే కొట్లో పని చేస్తూ మనని పంపుతున్నారంటే మా పిల్లల జీవితం ఇంతటితో ఉండకూడదు, మేము వాళ్ళని ఉన్నత స్థానాల్లో చూడాలి అన్న ఆలోచనతో వారు పంపుతున్నారు. పంపినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అలాగే ఈనాడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవి ఇంట్లో కాదు, స్కూల్స్లో కాదు, ప్రభుత్వాలు ఇస్తున్నాయి. వాటిని మనం దేనికి వాడుకుంటున్నాం? విద్యా విధానంలో కానీ, టీచింగ్ స్కిల్స్లో కానీ, తెలుసుకోవాల్సినటువంటి విషయాల్లో కానీ వాడుకుంటున్నామా? ఏ విధంగా వాడుకొని మన లైఫ్ని చెడగొట్టుకుంటున్నాము? ఒక నిమిషం ఆలోచించుకోవాలి. అలాగే ఒక వస్తువు ఫ్రెండ్ దగ్గర ఉందని తల్లిదండ్రులు మీరు ఒత్తిడి తెచ్చి కొంటున్నారు. అది కాదు, మనకు అవసరం ఉందా లేదా, దానివల్ల మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న ఆలోచన ఉంది అన్నదానికి ఉపయోగించండి. అటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని నెక్స్ట్ ఇయర్ మేము వచ్చేటప్పటికి తప్పకుండా ఈ స్కూల్లో ఇంతకంటే మా గర్ల్స్ హై స్కూల్ మా అని ఎందుకంటే అంటే ప్రతి ఇయర్ అక్కడికి వెళ్తున్నాం, అక్కడికంటే పోటీగా ఇక్కడ మీరు మార్క్స్ తెచ్చుకొని ఇక్కడ గౌరవంగా మరి మా ముందుకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ సాంబశివరావు గారిని అభినందిస్తూ వారు ప్రతి ఇయర్ ఈ విధమైనటువంటి ఆలోచనతో మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. వారు పెట్టినటువంటి నమ్మకాన్ని మీరు నిలుపుకోండి. మీ భవిష్యత్తు కోసం వారి విధమైనటువంటి సహాయం చేస్తున్నారు. ఆ ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు గారు. చాలా మంచి సందేశాన్ని విద్యార్థులకి అవసరమైన టైంలో ఇచ్చారు. విన్నారు కదా, వీటిని బట్టి మీరు కొంచెం ఆలోచన చేసుకొని జీవితంలో ముందుకెళ్ళడానికి ఏం చేయాలి అనేది ఆలోచించండి. అలాగే పరీక్షల్లో కూడా ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అప్పుడు కూడా ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. గుమ్మడి విజయలక్ష్మి గారి మెమోరియల్ ఎవ్రీ ఇయర్ మరి సంస్థ గారు వచ్చి మరి ఇద్దరు డాక్టర్లు వచ్చి మన స్కూల్ మీద అభిమానంతో ప్రేమతో కృణతో మేడం గారు అంతా చెప్పారు. డీటెయిల్గా వారిని జ్ఞాపకం చేసుకుంటూ మర్చిపోకుండా ఆ గుర్తుగా ఆ ప్రోత్సాహ బహుమతిస్తే ఆ పిల్లల్లో ఒక మంచి ఒక లైట్ ఒక వెలుగును నింపాలని ఉద్దేశించుకున్నా ఇంకా బాగా చదువుకోవాలి, ఆ డిస్ప్యూస్లో గొప్ప గొప్ప మార్కులు రావాలి. మేడం ఒక ఛాలెంజ్ ఇస్తే మీరు విన్నారో లేదు. మా గర్ల్స్ స్కూల్ ఎందుకే అంటున్నారంటే ప్రతి సంవత్సరం ఫస్ట్ సెకండ్లు 550 అబోవ్ ఎన్నో వచ్చినాయి కాబట్టి ఈ సంవత్సరం కూడా మేడం మా పిల్లలు కూడా మ్యాక్సిమం ఆ ఎఫెక్ట్ మేడం ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆ రీచ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. మా పిల్లలు కూడా 550 అబోవ్ వచ్చి కూడా చాలా ఉన్నారు. అలాగే మా బాయ్స్ కూడా ఒక రిక్వెస్ట్ అడిగారండి, ఆడపిల్లకైనా మాకు కూడా ఈసారి మేడం గారి తరఫు నుంచి మాకు కూడా ఫస్ట్ సెకండ్ ఇస్తే మేము కూడా అదే రెస్పెక్ట్తో చదువుతామని చెప్పుకున్నారు. ఈ సభాముఖంగా మీరు కూడా ఒక మెసేజ్ ఇస్తే హ్యాపీ అనుకుంటున్నాను. అడిగాను, మీరు అడగమని అడిగాను, మేడం గారిని అడిగాను. నెక్స్ట్ ఇది ఈసారి మేడం గారు నిజంగా మార్క్స్ వచ్చినప్పుడు నేను అడుగుతాను, మేడం ఆ రోజు మీరు అన్నదానికి ఇన్స్పైర్ చెప్పండి. మరి చాలా చాలా ధన్యవాదాలండి. మరి ఎంతో బిజీగా ఉన్న మరి ఓపీ కూడా అక్కడ వదిలేసి ఇక్కడ స్పెండ్ చేయాలి, కనీసం ఒక హాఫ్ అన్ అవర్ విద్యార్థులతో మాట్లాడాలి, ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. మరి అలాగే వాళ్ళ డాక్టర్ అంతా ఇచ్చేస్తున్నారు.
పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి మేడం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తొలుతగా పి జయశ్రీ పోయినమ్మా. అమ్మాయి కాలేజీలో ఉంది మేడం, ఎగ్జామ్స్ వచ్చింది కదా, వాళ్ళ మదర్ వచ్చారు. రెండమ్మ పర్లేదు. మా అమ్మాయి కూడా డాక్టర్ చదివిస్తున్నామండి, బైపీసీ తీసుకుందని చెప్పని డాక్టర్ గారు చెప్తారు. గివ్ బిగ్ హ్యాండ్. మంచి డాక్టర్ అవ్వాలి, చేసి డాక్టర్ చేసి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడే వచ్చాను కృష్ణ. మా కృష్ణ వచ్చాడు. అక్షయ గ్లోరీ ఈ అమ్మాయి మన లాల్ గారు మేడం, ఉద్యోగం చేయడం ఉన్నారు. ఇప్పుడు మన బాగా చదువుకోవాలమ్మా. అమ్మాయి కేవీలో చేరుతాను, కేవీలో చేరలేదు. ఈ గ్రూపు ఎంపీసీ. ఓకే, గుడ్. మేడం గారికి అలాగే గుమ్మడి విజయేశ్వర జ్ఞాపకార్థం మెమోరియల్ ప్రకారం మరి సాంస్కృతిక గారు వాళ్ళ అమ్మాయి గారు అంతా వచ్చేసారు. మరొకసారి వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.